హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంజయ్ పెయింటింగ్ వర్క్స్. ఈరోజు ఈ బండి చూస్తారు కదా, ఈ బండికి అయితే పెయింట్ వేసినాం చూడండి. ఈ ముంగటైతే బ్లూ కలర్ ఉంది, వెనకైతే ఆరెంజ్ పెయింట్ వేసినాము. ఈ బండి ఎట్లా పెయింట్ వేసినాం ఏమైనా మొత్తం ఈ వీడియోలో ఉంటుంది చూడండి. ఇప్పుడు ఈ బండికి చూస్తారు కదా, మన క్యాబిన్కి అయితే పైన లేపేసి మళ్ళీ వెనక మొత్తం ఇక రెడ్ షేడ్ కొట్టేసినాము. రెడ్ షేడ్ కొట్టాలంటే ఫస్ట్ దానికైతే క్లీన్ చేసుకోవాలి. మొత్తం ఇక వెల్డింగ్ అన్ని కార్బన్ తీసేసి తర్వాత మళ్ళీ తరపంతో మొత్తం నీట్గా తుడిచేసిన తర్వాత అయితే మళ్ళీ ప్రైమర్ వేయాలి. ప్రైమర్ వేసిన తర్వాత ఏం చేయాలంటే మళ్ళీ దానికి ఇంకా ఆ జాయింట్లు ఆ జాయింట్కి అయితే ఐరన్ పేస్ట్ పెట్టాలన్నమాట. ఐరన్ పేస్ట్ లెప్పం పెట్టేసి ఇంకా తర్వాత మొత్తం ఇంకా కడిగేసిన తర్వాత మళ్ళీ కోటింగ్ అయితే కొట్టాలి. ఇంకా ఈ రకంగా అయితే ప్రైమర్ అయితే కొట్టాము చూడండి. ఇంకా జాయింట్కి అయితే పేస్ట్ అయితే పెట్టేసిన మొత్తం అయితే. దీనికైతే ఒక సైడ్లో ఒక డోర్ తీసాడు చూడండి, డోరు. ఇంకా ఆఫ్రికాలో ఏముంటుందంటే ఇక లేబర్ కూర్చుంటారు అనమాట లోపల, వాళ్ళు దిగనికి ఎక్కనికి ఇట్లా డోర్ అయితే పెట్టారనమాట. చూడండి, ఒక రెండు అయితే విండో కూడా పెట్టేశారు వెనక. ఇంకా చూస్తారు కదా, ఈ రకంగా అయితే పేస్ట్ పెడతాం జాయింట్ మీద అయితే. ఇంకా పేస్ట్ అప్పం పెడితే ఏమవుతుందంటే ఇంకా జాయింట్ కనిపించవు, ఇంకోటి అంటే ఫినిషింగ్ అనిపిస్తుంది అనమాట. ఇంకా సింగర్ కూడా పింక్ కలర్ వేసి అనమాట. దీనికి పింక్ కలర్. పింక్ ఎందుకు వేయాలంటే ఫస్ట్ పింక్ వేస్తే ఆరెంజ్ కలర్ మంచిగా వస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఈ రకంగా అయితే పింక్ అయితే కొట్టేసాం చూడండి మొత్తం బండికి అయితే. ఇప్పుడు చూస్తారు కదా, ఇప్పుడు ఆరెంజ్ కలర్ అయితే స్టార్ట్ చేసింది చూడండి. ఇప్పుడు ఇంకా పింక్ కొట్టిన తర్వాత ఆరెంజ్ అయితే కొట్టాలి కంప్లీట్ బండికి అయితే. ఇంకా ఆరెంజ్ పెయింట్ అయితే మన పింక్ కొడితే ఆరెంజ్ పెయింట్ మంచిగా వస్తుంది అన్నమాట. లుక్ బ్యాక్గ్రౌండ్ ఆరెంజ్ లైట్ కొడితే మళ్ళీ మీద ఆరెంజ్ కొడితే లుక్ బాగా వస్తుంది అన్నమాట. దానికోసం అయితే ఇంకా పింక్ కొట్టేసి తర్వాత అయితే ఆరెంజ్ కలర్ వేస్తాం చూడండి. ఇప్పుడు ఆరెంజ్ కలర్ అయితే కంప్లీట్ అయిపోయింది. కింద అయితే క్రీమ్ వాటర్ వస్తుంది అనమాట. ఇప్పుడు క్రీమ్ వాటర్ కోసం అయితే మార్కింగ్ చేసేసి ఇప్పుడు క్రీమ్ వాటర్ కొట్టేసాం చూడండి. ఇట్లా అయితే లుక్ వచ్చింది చూడండి, ఎట్లా ఉంది లుక్ చూస్తారు కదా. కంప్లీట్గా క్రీమ్ వాటర్ అయితే కొట్టేసినాము. ఇంకా దాని కింద ఇంకా టూల్ బాక్స్లకి అన్నిటికీ అయితే బ్లాక్ కొట్టాలి. ఇది చూసారా, టూల్ బాక్స్లకి అన్ని బ్లాక్ కలర్ వస్తుంది. ఇంకా మన మడగట్ లోపడితే బ్లాక్ వస్తుంది, ఇంకా బయట అయితే ఆరెంజ్ కలర్ వస్తుంది అన్నమాట మడగట్కి అయితే. చూడండి, ఇట్లయితే మనం బ్రష్తో టచ్అప్ చేయాలి. తర్వాత అయితే మళ్ళీ మషిన్తో బ్లాక్ కొడితే మళ్ళీ క్రీమ్ మీద పడుతుంది కాబట్టి మనం బ్రష్తోని మనం బ్లాక్ పెయింట్ వేస్తాం కింద. ఓకేనా ఫ్రెండ్స్.
కింద చూస్తారు కదా, మన టూల్ బాక్స్లకు అయితే బ్లాక్ పెయింట్ వేస్తున్నాం మావాడు. చూడండి, దాని లోపల బయట మొత్తం క్లీన్ చేసి లోపలైతే బ్లాక్ పెయింట్ వేస్తాం. చూడండి కింద అయితే స్ప్రేతోనే. మన బండి కంప్లీట్ అయిన తర్వాత లుకింగ్ అయితే ఇట్లా వచ్చింది చూడండి ఫ్రెండ్స్. మొత్తం ఇక బండి అయితే ఓకే కంప్లీట్ అయిపోయింది.